అండి, నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలసిన విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం దీనికి వచ్చారు, మెడికల్ కాలేజీ సందర్శించడానికి వచ్చారండి. అది 60% 70% పనులు అయ్యాయి. చాలా ఉన్నతమైన స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు పచ్చి అబద్ధం ఆడారండి. ఆ చైర్కి ఎంత పెద్ద హోదా, ఎంత పెద్ద గౌరవం ఉందో అసలు అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో ఉండి పచ్చి అబద్ధం ఆడారండి. అసలు మనస్సాక్షి అనేది ఛాలెంజ్లు ఏంటండి? మీరు అసలు ఏ పార్టీకి ఆ స్పీకర్ స్థానంలో ఉంటే మీరు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ ఏ పార్టీకి సంబంధం లేకుండా పక్షపాతం అనేది లేకుండా మీరు బాధ్యత గలగా వ్యవహరించాలి. ఛాలెంజ్లు విసురుకోవటం ఏంటి, అబద్ధాలు ఆడితే ఏంటి సార్? దయచేసి సార్, మాకు ఎవరు వచ్చినా ఒకటేనండి. జగన్ వస్తే మన నెత్తిన కిరీటం పెట్టాడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మన నెత్తిన కిరీటం పెట్టండి. మా బతుకులు ఎప్పుడు ఇంతే సామాన్యం ఉంది. దయచేసి అర్థం చేసుకుని ఇలా ఎప్పుడు ఛాలెంజ్లు విసరకండి. నమస్కారం అండి, మీ సామాన్యుడు పాండురంగారావు. చెప్పండి.